ఈ 12th వీక్ నామినేషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి హౌస్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వీళ్ళే. బేబక్క, సోనియా, మణికంఠ, శేఖర్ భాష, నయనిక, ఆదిత్య ఓం ఈ 6గురు హౌస్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే వీళ్ళను కావాలనే ఓజీ క్లాన్లోని కంటెస్టెంట్లను బ్యాడ్గా చూపించడానికే బిగ్ బాస్ హౌస్లోకి బిగ్ బాస్ పంపించినట్టు అనిపిస్తుంది. ఓజీ క్లాన్ అంటే మెయిన్గా నిఖిల్, యష్మి, ప్రేరణ, పృథ్వీ, కొంచెం విష్ణుప్రియ, కొంచెం నబీల్. ఎవరు అవునన్నా కాదన్నా ఈ 6గురిపై గత 2 వారాలలో ఆడియన్స్లో కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడింది. వాళ్ళు మిస్టేక్స్ కూడా చేశారు. హౌస్లో అందరూ మిస్టేక్స్ చేస్తారు, కానీ ఆ మిస్టేక్స్ను ఎవరు కూడా పాయింట్అవుట్ చేసి నామినేట్ చేయాలి అని అనుకోవట్లేదు. ఎందుకులే మనం నామినేషన్ చేస్తే వాళ్ళు మనల్ని నామినేషన్ చేస్తారు అని సేఫ్ గేమ్ ఆడుతున్నారు. కానీ ఈ వారం రీ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు మాత్రం ఎవరినైనా నామినేట్ చేయొచ్చు. వాళ్ళను ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదు. వాళ్ళు హౌస్లో ఉండరు, నామినేషన్ చేస్తారు, బయటకు వస్తారు. కాబట్టి వాళ్లకు ఫ్రీడమ్ ఉంటుంది ఏదైనా మాట్లాడడానికి. అందుకే ఇలా బిగ్ బాస్ ప్లాన్ చేశాడు అని అనుమానం వస్తుంది. అలాగే మనమందరం అనుకున్నట్టుగానే వాళ్ళ ఛానల్కు పనికి వస్తారు కాబట్టి సీరియల్ బ్యాచ్ అనే వాళ్ళకే ఎక్కువ సపోర్టు చేస్తారు. వాళ్ళు ఎంత పెద్ద మిస్టేక్స్ చేసినా పెద్దగా వార్నింగ్ ఇవ్వరు. వాళ్ళకే ఎక్కువ పొగడతలు ఉంటాయి, వాళ్ళకే ఎక్కువ ఫుటేజ్ ఉంటుంది, వాళ్ళనే ఎక్కువ పాపులర్ చేస్తారు అని. అది నిజమే, కానీ అది వాళ్ళ గేమ్ పై కూడా డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఫైనల్ విన్నింగ్ టైం వచ్చేసరికి మళ్ళీ వాళ్ళనే కొంచెం బ్యాడ్గా చూపిస్తారు. ఎందుకంటే సీరియల్ బ్యాచ్కు సంబంధం లేని, వేరే లాంగ్వేజ్కు సంబంధం లేని వాళ్ళే బిగ్ బాస్ తెలుగు విన్నర్గా నిలవడానికి. ఇలాంటి ఒక స్ట్రాటజీ బిగ్ బాస్ టీం తెలుగు బిగ్ బాస్లో వాడుతుంది అని అనిపిస్తుంది. ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. మొదటి నుండే కంటెస్టెంట్ల సెలెక్షన్స్ నుండే ఆ జాగ్రత్తలు తీసుకోవాలి.